లగచర్ల ఘటనలో అరెస్ట్ అయి చర్లపల్లి జైల్లో ఉన్న పట్నం నరేందర్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. పేద గిరిజన బలహీన వర్గాల రైతుల పక్షాన పోరాటం చేసినందుకు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారా అని ఫైర్ అయ్యారు. తన గురించి వదిలేయండని, చేయని తప్పుకు జైల్లో ఉన్నటువంటి 30 మంది రైతులను విడిపించండని పట్నం నరేందర్ రెడ్డి అన్నారని కేటీఆర్ తెలిపారు. గిరిజన దళిత రైతుల భూములను గుంజుకుంటున్నారని, వారికి అండగా ఉండాలని అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు అంటే ఆయనని కలిసినంతసేపు ఆయన మాకు చెప్పింది ఒకటే, మాట్లాడింది ఒకటే. అన్న, నా గురించి వదిలేయండి, నేను బాగానే ఉన్నాను, నేను బాగానే ఉంటాను. చెయ్యని తప్పుకు ఇవాళ 30 మంది అమాయక పేద రైతులను జైల్లో పెట్టినారు. వాళ్లను విడిపించండి, వాళ్ల కోసం పోరాటం చేయండి. మా కొడంగల్ రైతుల పక్షాన నిలబడండి, మా కొడంగల్ గిరిజనుల కోసం కొట్లాడండి, మా కొడంగల్లోని దళిత బలహీన వర్గాల రైతుల భూములు గుంజుకుంటున్నారు, అక్కరలేని ఫార్మా విలేజ్ ను రుద్దుతున్నారు అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడు. వాస్తవం ఏంది అంటే ఈరోజు సంగారెడ్డి జైలు నుంచి మొదలు పెడితే చెర్లపల్లి జైలు దాకా అమాయకులేమో జైల్లో ఉన్నారు. కానీ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా అరాచకాలు చేస్తున్న దుర్మార్గులేమో ఇవాళ గద్దెనెక్కి కూర్చున్నారు. మీరు చూస్తా ఉన్నారు. కొడంగల్లోనేమో పేద రైతుల భూములు గుంజుకునే ప్రయత్నం ఒకవైపు, ఇష్టం వచ్చినట్టు భూములు ఇవ్వమంటే అర్ధరాత్రి ఇండ్ల మీద పడి ఆడవాళ్లు చిన్నపిల్లలను చూడకుండా అరాచకాలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరొకటి నిన్ననే చూసినాం. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్ద ఆయన సాయిరెడ్డి, 85 ఏళ్లు, ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్ లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్ద ఆయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తవ్వలేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళటి కూడా కల్వకుర్తిలో ఆయన భౌతిక కాయం ఇంకా అట్లే ఉంది. నియంతల పాలనలో, దుర్మార్గుల పాలనలోనే ఇట్లాంటి ఆంక్షలు చూస్తాం. ఇండ్ల కడ్డంగా గోడలు కట్టే పరిస్థితి ఎక్కడన్నా ఇదివరకు ఉండేనా? మేం లేదా ప్రభుత్వంలో 10 ఏళ్లు ఎన్నడన్నా ఇట్లాంటి వార్తలు విన్నారా? సొంత ఊరైతే, సొంత కాన్స్టిట్యున్సీ అయితే నీ సామ్రాజ్యమా? నువ్వేమైనా రారాజువా? నువ్వేమైనా చక్రవర్తివా? లేక 1000 ఏళ్లు బతకనికి వచ్చినవా? సొంత ఊరైతే, సొంత నియోజకవర్గం అయితే నేను ఆడింది ఆట, పాడింది పాట అంటే నువ్వు నియంత కాదు, నువ్వు చక్రవర్తివి కాదు రేవంత్ రెడ్డి. నీలాంటి వాళ్ళు చాలా మంది కొట్టుకుపోయినారు. నేను పట్నం నరేందర్ రెడ్డి గారికి ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, వికారాబాద్ జిల్లా లగచర్లలో జరిగినటువంటి ఘటన దాదాపు 10 రోజుల క్రితం పెద్ద ఇష్యూ, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూగా మారింది. అక్కడ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఇష్యూలో అక్కడ ఉన్నటువంటి బాధితులు కావచ్చు, రైతులు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏకంగా కలెక్టర్ మీదే దాడి జరిగినటువంటి ఘటన చూసాం. రెవెన్యూ సిబ్బంది మీద దాడులు జరిగాయి. ఇది పెద్ద ఎత్తున స్టేట్ ఇష్యూగా మారింది. ఏకంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్లి ఇచ్చారు. దాని తర్వాత ఎస్సీ కమిషన్ కలిశారు. ఢిల్లీకి వరకు కూడా బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ లీడర్ అందరూ కూడా వెళ్లి విజ్ఞాపనలు చేశారు. దాని తర్వాత మనం చూసాం తాజా పరిణామాలు జరిగాయి. పట్నం నరేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడం, దాని తర్వాత ఆయన లోపల వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే చెర్లపల్లి జైల్లో ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కలవడానికి కేటీఆర్ వెళ్లారు. అక్కడ కలిసిన తర్వాత కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. పేద గిరిజన బలహీన వర్గాల రైతులను పెద్ద ఎత్తున జైలుకు పంపించారు. మా ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని కూడా జైల్లో వేశారు. పైశాచిక ఆనందం పొందాలన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. ముఖ్యంగా కొడంగల్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇట్లా ఇష్టానుసారంగా భూములను లాక్కోవడమే కాదు, అమాయకులు ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా చేశారు. అదే విషయాన్ని నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. నాకంటే ముందు కూడా అక్కడ చాలా మంది అమాయకమైనటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళని విడిపించండి అని చెప్పే ప్రయత్నం చేశారని కూడా కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడారు. కనుక తప్పు చేసిన వారు కావు, తప్పు చేయని వాళ్ళని కానీ ఎంతో మందిని కూడా ఇప్పటికే జైల్లో వేసినారు. వచ్చినటువంటి 11 నెలల్లో వందలాది మందిని జైలు పాలు చేసినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముళ్ళు, అన్నలు అంతా కలిసి పెద్ద ఎత్తున లూటీ చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపణ చేసినది. పట్నం నరేందర్ రెడ్డి కలిసిన తర్వాత కూడా అక్కడ 30 మంది అమాయక రైతులను విడిపించండి అని కూడా ఆయన మాకు చెప్పారంటూ కూడా ఆయన చెప్పారు. కొడంగల్లో దళిత, గిరిజన, బహుజన భూములు గుంజుకొని ఇష్టానుసారంగా ఫార్మా విలేజ్ కట్టాలన్నట్టు ఉంది. అది వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది.
రీసెంట్ గా కూడా కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లి వరకు అరాచకాలు పెద్ద ఎత్తున పేరిపోయి దానికి ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా కేటీఆర్ చెప్పారు. కొడంగల్లో అర్ధరాత్రి పూట ఇళ్లపై పడి మహిళలను పిల్లలను అరాచకం చేసి ఇష్టానుసారంగా గుంజుకుంటామంటే ఊరుకోము, ఖచ్చితంగా ఎంతకంతకు రెట్టింపుగా మేము గుణపాఠం చెప్తా అని కూడా అన్నారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ నిన్న 85 ఏళ్ల సాయిరెడ్డి అనే వ్యక్తిపై పగబట్టినటువంటి పరిస్థితి కూడా చూసాం. రేవంత్ రెడ్డి కోసం ఆయన మొన్నటి ఎన్నికల్లో పనిచేశారు. అలాంటి వారిని ఇప్పుడు ఈ రోజు ఆయన ఆత్మహత్య చేసుకునేదాకా పోయిందంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అని కూడా కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా ఆయన కేవలం డబ్బు సంపాదన కోసం ఒక ఈగోతో ఆయన ఇష్టానుసారంగా చేస్తున్నారు అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే శిశుపాలుడి తప్పులను ఆనాడు లెక్కించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు రేవంత్ రెడ్డి పాపాలు ఖచ్చితంగా కూడా లెక్కతో కట్టి వడ్డీ చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా భూ కుంభకోణాలు, ఫార్మా విలేజ్ పేరుతో దౌర్జన్యాలు, పేద గిరిజన వాళ్ళందరూ కూడా బందిపోట్లలాగా పోలీసులు ఈడ్చుకెళ్లడం అనేది ఇది ఒక పరాకాష్ఠకు నిదర్శనం అంటూ కూడా కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా రాష్ట్రంలో నలుమూలల ఇదే పరిస్థితి. సొంత వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఈ రకంగా ఇష్టాన్ని కొట్టడమే కాదు జైలు పాలు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుందని కూడా చెప్పడం జరిగింది. మహబూబాద్ లో మేము చేపట్టిన ధర్నా ఖచ్చితంగా కూడా విజయవంతం చేసే ప్రయత్నం చేస్తాం, బాగా చేయాలంటూ కూడా మాకు ఉత్సాహాన్ని ఇచ్చారు అంటూ నరేందర్ రెడ్డి తీర్చిచ్చారు. ఇట్లా చాలా అంశాలు ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మిమ్మల్ని 4 రోజుల పాటు జైల్లో పెట్టవచ్చు కానీ ఆయనకు మళ్ళీ రాజకీయ జీవితం లేకుండా చేసే బాధ్యత మీ మీద ఉందంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. మొత్తానికి చాలా అంశాల మీద కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆయన పైశాచికానందంతో నరేందర్ రెడ్డిని లోపల వేశారు మా ఎమ్మెల్యేను. ఖచ్చితంగా ఆయన ఉద్యమ నాయకుడు, ఖచ్చితంగా బయటకు వస్తాడు, తిరిగి తీసుకొస్తామంటూ కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు.